మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరం మరొకసారి దిగ్భ్రాంతికి లోనయ్యింది. మొన్న జరిగినటువంటి మధురవాడలో ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు, దీంతో పట్టపగలే ఇంటికి వెళ్ళి దాడి చేస్తే అడ్డొచ్చినట్టు తల్లిని అతి దారుణంగా చంపినటువంటి ఘటన మరొక ముందే 2022లో పెళ్లి చేసుకొని జ్ఞానేశ్వర అనూషని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నీకు జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుంటా అని చెప్పి నమ్మించి నయవంచన చేసి 2 నిండు ప్రాణాలని నిన్న డేట్ ఇచ్చారు, డెలివరీ డేటు. నిన్న ఆగినట్లయితే ఒక పండంటి బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడగలిగే పరిస్థితి వచ్చేది. అతి దారుణంగా చంపేశాడు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు మేము అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు కొన్ని నిజాలు చెప్పారు. ఈ వాడు ప్రేమించినప్పుడే మేము చెప్పామమ్మా, మాకెందుకో అనుమానం వస్తుంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పినప్పుడు లేదమ్మా చాలా మంచివాడని చెప్పాడు. కొన్ని రోజులు అంటే ఖచ్చితంగా నిజాలే మాట్లాడి వాడికి శారీరక అవసరం తీరిపోయిన తర్వాత నాకు క్యాన్సర్ ఉంది, నేను చచ్చిపోతున్నాను కాబట్టి నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, నన్ను వదిలేని చెప్పి కొన్నాళ్ళు నమ్మించాడు. అమ్మాయి నేను నిన్ను ప్రేమించి వచ్చాను కాబట్టి చావైనా రేవైనా నీతో నేను జీవిస్తానని చెప్పడం జరిగింది. అది కొన్నాళ్ళు ఆ డ్రామా అయిన తర్వాత కొన్ని రోజులు మా పేరెంట్స్ మన పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదు, తెలిసిపోయింది నిన్ను చంపడానికి వస్తున్నారు కాబట్టి నువ్వు కొన్నాళ్ళు మీ ఇంటికి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర తెలియకంట ఉండని చెప్పడం జరిగింది. అది కూడా వాడు చెప్పింది కూడా నెరవేరలేదు కాబట్టి ఈలోగా ఈ కన్సీవ్ రావడం, ఈ అమ్మాయికి 9 నెలలు నిండడం, ఇది కూడా ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఒక హక్కు వస్తుంది. అంటే వాటి కుటుంబానికి కానివ్వండి, ఈ అమ్మాయికి కూడా పలానా తండ్రి పలానా తల్లి లేకపోతే పలానా మనవడు అని చెప్పేసి హక్కు వస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా ఆలోచించుకొనే అటు పేరెంట్స్తో మాట్లాడారా లేదని పక్కన పెడితే వీడు చెప్పిన ప్రతిదాన్ని కూడా మా పేరెంట్స్కి నువ్వు ఇష్టం లేదని చెప్పి అంటున్నాడు. కాబట్టి నేను పోలీసులకు ఒకటే అడుగుతున్నాను, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించండి, వాళ్ళని కూడా మాట్లాడి 2 సంవత్సరాలుగా కొడుకు విశాఖపట్నంలో కాపురం చేస్తూ ఆ అమ్మాయినికి శ్రీమంతం చేసి అది చెప్పి ఫోటోలు అవి సోషల్ మీడియా అన్ని పెట్టినప్పుడు తెలియకంటే ఎందుకు ఉంటుంది, పిలిచి వాళ్ళని కూడా విచారణ చేయమని అడుగుతున్నాం. ఇటువంటి ఘటన ఏ బిడ్డకి ఏ తల్లిదండ్రులకి జరగకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. కేసులు త్వరితగతిన పూర్తి చేయమని అడుగుతున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఎంతమందికి శిక్ష చేశారని చెప్పి మనం చూసుకున్నట్లయితే ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఇచ్చినంత వరకు పూర్తిగా పోలీసుల వైపు ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి లేకపోతే పలుకుబడికి లొంగకుండా ఈరోజు జ్ఞానేశ్వరాన్ని కఠినంగా శిక్షించాలని అడుగుతా ఉన్నాం. చెప్తా ఉన్నారు వచ్చినప్పుడు వాడిని శిక్షించాలి, వీళ్ళని శిక్షించాలి, కొన్ని రోజులు మేము ఆందోళన చేస్తాం. ఆ పోలీసు నేను సిఐ గారు కూడా మాట్లాడుతున్నాం, మేము ఏది విడిచిపెట్టింది లేదు, మా ప్రయత్నాలు అట్లా కాదు, ఏవైతే పోరాడి సాధించుకున్నామో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి. కొత్త చట్టాలు మేము తెమ్మని అడగట్లా. ప్రేమించలేదని ఒకటి చంపుతాడా, వరకట్నం పేరుతో ఇంకొకటి చంపుతాడా, పెళ్లి చేసుకొని నయవంచంతో ఇంకొకటి చంపుతాడా, బిడ్డ పుడితే ఎక్కడ హక్కు వస్తుందో పూర్తిగా తన దీని మీదకి వస్తుంది ఇంకొకటి చంపుతాడా. ఈరోజు జీవించే హక్కుని ఆడపిల్లలకు లేకుండా చూస్తున్న దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం ఉంది కాబట్టి సభ్య సమాజం తలదించుకునేలాగా, ఆడపిల్లల కంట తీరు పెట్టించుకునేలాగా వరుస ఘటనలు విశాఖపట్నంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి దీని మూలాల్లోకి వెళ్లాలని చెప్పేసి కమిషనర్ గారికి అడుగుతున్నా. ఇటువంటి ఘటనలు ఇంకొక చోట జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మేము డిమాండ్ చేస్తున్నాం. అనూషకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆమె పక్షాన, కుటుంబ పక్షాన ఉంటాం. ఇంకొకటి ఏంటంటే పూర్తిగా చితికిపోయి ఉంది ఆ ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళకు కూడా ఏదైనా ప్రభుత్వ పరం నుంచి వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.